ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. ఆగండ్రా రై 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 మీరు కూడా ఒక అమ్మకే పుట్టారు కదరా, చెత్త ఎదవల్లారా. అమ్మని ఇన్సల్ట్ చేస్తారా? అమ్మని చెత్త ఎదవల్లారా. అయ్యగారు, ఏంటంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు? దుర్గని ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నాను. ఏమో, మీరామని తీసుకెళ్లగలరని నాకు అనిపించట్లేదు. నేను ఒక్కసారి ఫిక్స్ అయితే 100 సార్లు ఫిక్స్ అయినట్టే. మీరు 100 సార్లు ఫిక్స్ అయినా ఒక్కసారి కూడా మీరనుకున్నది జరగలేదని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? గోదావరి, నువ్వు నన్ను ఒకవైపే చూశావు, రెండో వైపు చూడలేదు. మీరు దుర్గా కొడుకుల్ని సరిగ్గా చూడలేదు. ఒకడు పోలీస్, ఇంకొకడు రౌడీలా ఉండే బాక్సర్. ఎవరో పడిపోయినట్టున్నారు. అవునండి, పదండి వెళ్దాం. బాబు 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 లే బాబు 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 భయ్యా, బాబు లే బాబు బాబు లే బాబు లే బాబు లే బాబు 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 ప్రాణం పోయినట్టుందండి. అంబులెన్స్ కి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి బాడీని తీసుకెళ్తారు. హలో సార్, ఇక్కడ ఎవరో చనిపోయారు సార్, వచ్చి తీసుకెళ్ళండి సార్. అది గాచువాక వీధి సార్.
పాపం ఎవరో ఏంటో వడదెబ్బ తగిలి చనిపోయినట్టున్నాడు. అయ్యగారు ఒకసారి చూడండి. ఏ గోదావరి, అతను మురారిలా ఉన్నాడు. మురారీలా ఉండడం కాదు, మురారియే. ఏ కారాపు కారాపు. బాబు 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 లే బాబు, లే బాబు, బాబు 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 ఏ బాబు? బాబు 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 బాబు. ఏవండి ఏవండి బాబు బాబు, అలా వేడుక చూస్తారేంటయ్యా? హాస్పిటల్కి తీసుకెళ్దాం. సార్ మీకెందుకండి రిస్క్? మా ఆయన అంబులెన్స్ కి ఫోన్ చేశారు, వాళ్ళొచ్చి తీసుకెళ్తారులేండి. ఇతను మాకు బాగా తెలిసిన మనిషినమ్మా. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కొంచెం సాయం పట్టండి. సార్ మీరా? ఎవరు సార్ ఇతను? మీ మనవడా? మనవాడు లాంటి వాడే డాక్టర్. రోడ్డు పక్కన మైకం వచ్చి పడిపోయి ఉన్నాడు. హార్ట్అటాక్ వచ్చిందో ఏమైందో తెలియదు. నాడి మాత్రం చాలా బలహీనంగా కొట్టుకుంటోంది డాక్టర్. ఓకే ఓకే, మేము చూసుకుంటాం, మీరు ఇక్కడే ధైర్యంగా ఉండండి. అలాగే. ఇప్పుడు ఈ విషయం దుర్గకు చెప్పాలి. పాపం తన కొడుకు చావు బతుకులో ఉన్నాడని ఆమెకి ఎలాగైనా తెలియాలి. గోదావరి, నీకు వాళ్ళ ఇంటి అడ్రస్ గుర్తుంది కదా? వెంటనే బయలుదేరి వెళ్ళి దుర్గకి ఈ విషయం చెప్పిరా. ఎందుకయ్య గారు? ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. కానీ మన దగ్గర దుర్గ నెంబర్ లేదు కదా. మురారి ఫోన్లో ఉంది కదా. మురారి ఫోనా? ఇందాక యాక్సిడెంట్ జరిగిన చోటే మురారి చేతిలో ఉంచి ఫోన్ పడిపోతుంటే తీసుకున్నాను. ఓకే ఓకే, వెంటనే నంబర్ చూసి కాల్ చేయి. అయ్యగారు, ఫోన్ లాక్ లో ఉంది. అయితే నువ్వు వెళ్ళి దుర్గకి చెప్పేసి వస్తావా? అలాగే అయ్యగారు. సార్ అర్జెంటుగా వెళ్ళి ఈ ఇంజెక్షన్ తీసుకోనండి. నసమ్మా, అబ్బాయికి ఎలా ఉంది? ఆ ఇంజెక్షన్ చేశాక గానీ తెలీదు ఆయన కండిషన్ ఏంటో. ముందు త్వరగా వెళ్ళి ఇంజెక్షన్ తీసుకొని రండి. అలాగేనమ్మా. గోదావరి, నువ్వు వెళ్ళి తీసుకురా, త్వరగా తీసుకురా. సార్ సార్ ఇంకా రాలేదా? అదిగో అదిగో వచ్చేస్తోంది, త్వరగా రా. గోదావరి, నువ్వు ఇక్కడే ఉండు. మురారి కండిషన్ ఎలా ఉందో తెలిసాకే దుర్గ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు. ఇక్కడ నీ అవసరం ఉండొచ్చు. అలాగే అయ్యగారు. శ్రీరామచంద్ర, మురారికి ఏమీ కాకూడదు. నేను దుర్గని తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అబ్బాయికి ఏదైనా అయ్యిందంటే దుర్గని ఏం చేసినా ఇక్కడి నుంచి తీసుకెళ్లాను. అందుకే వీడు బాగుండాలి. డాక్టర్, ఏమైంది వాడికి?
పేషెంట్ నిజంగా మీ బంధువేనా సార్? కలుపుకుంటే బంధువు, కుదరకపోతే ఆత్మబంధువు, ఏదైనా సరే బాగా కావలసిన మనిషి. అర్థమైంది సార్. మీకు తెలియని వారి గురించి ఇంత టెన్షన్ పడుతున్నారంటే మీరు గ్రేట్ సార్. అయ్యో, నా గ్రేట్నెస్ నిప్పులో కలుస్తుందిలే గాని ముందు వాడు ఎలా ఉన్నాడో చెప్పండి డాక్టర్. అసలే టెన్షన్తో నేను పోయేలా ఉన్నాను డాక్టర్. ఆయనకి ఏమైందని హాస్పిటల్కి తీసుకొచ్చారు సార్? ఏం కాలేదా? సడన్ గా బీపీ లో అవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయాడు. అంతకుమించి ఇంకేం లేదు సార్. అంతేనా? అమ్మయ్యా. ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చాను, కాసేపట్లో అతనికి మెలకు వస్తుంది. వెళ్ళి చూడండి. 1 గంటకి డిశ్చార్జ్ చేసేస్తాం. అలాగే డాక్టర్. అయ్యగారు, మీరు టెన్షన్ పడకండి. నేనిక్కడ బాబు, నేనిక్కడ ఎలా? రోడ్డు మీద మీరు స్పృహ లేకుండా పడుంటే ఆయనే తెచ్చి జాయిన్ చేశారండి. నీకేం కాలేదు బాబు, లో బ్లడ్ ప్రెషర్ అంతే, డోంట్ వర్రీ. ఎవరో తెలియని నన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయగలిగే మనసున్న మీకు ఎలా థ్యాంక్స్ చెప్పగలను? నువ్వెవరైతే ఏంటి బాబు, నా మనవళ్ళంటి వాడివే. అప్పుడే వరుసలు కలిపేస్తున్నాడు. ఏంటో ఈయన ఉద్దేశం, నాకేం అర్థం కావట్లేదు. పొద్దుననగా వెళ్ళాడు, ఇంకా రాకపోవడమేంటి? నక్షత్ర, నక్షత్ర, ఒకసారి ట్రా. ఏంటి? మురారేమైనా ఫోన్ చేశాడా? మీరు ఫోన్ చేశారు కదా, మీకు స్విచ్ ఆఫ్ అని వస్తే నాకెలా చేస్తాడు? వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే వేరే వాళ్ళ ఫోన్ నుంచి అయినా చేస్తాడు కదా. నాకేం చేయలేదు. అసలే నా మొగుడు ఎక్కడికి వెళ్ళాడని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో ఈవిడి గారి ప్రశ్నలు ఒకటి. ఏంటి గొణుగుతున్నావు? ఏం లేదు, టెన్షన్. మురారి ఇంకా రాలేదని టెన్షన్. నువ్వేం టెన్షన్ పడకు, నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. మురారి, ఏంట్రా పొద్దున్నుంచి ఏమైపోయావురా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ చేస్తే ఆన్సర్ చెయ్యవు. అమ్మా, ఏం లేదమ్మా, ఏదో చిన్న ఇష్యూ జరిగింది. ఇష్యూనా? ఏం జరిగిందిరా? ఏం జరిగింది మురారి? కంగారు పడకండి. ఇష్యూ అంటే నేను బైక్ మీద వస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోయాను. పడిపోయావా? అమ్మా, దెబ్బలు తగిలాయా? పడిపోవడం ఏంటి? అసలు ఎలా పడ్డావు? ఎవరైనా డాష్ ఇచ్చారా? బైక్ ఏమైనా డ్యామేజ్ జరిగిందా? బైక్ ఏమైనా పర్వాలేదు, నా కొడుకు మాత్రం క్షేమంగా ఇంటికొచ్చాడు, అది చాలు నాకు. దెబ్బలు ఏమైనా తగిలాయా? అమ్మా, అసలు ఎలా పడిపోయావురా? అది సడన్ గా నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించి ఏదో తెలియకుండా పడిపోయాను. కళ్ళు తిరిగి పడిపోవడం ఏంట్రా? అందుకే పొద్దున్నే టిఫిన్ శుభ్రంగా తినమని చెప్పేది. ఏం లేదమ్మా, కంగారు పడొద్దు. లో బీపీ వల్ల అలా పడిపోయానంట, డాక్టర్ చెప్పారు. డాక్టరా? ఏ డాక్టరు? అసలు నీకు లో బీపీ ఏంట్రా? ఏది ఒకసారి ఆ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను. ఇవ్వు. ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకు రైలా? నీ వయసుకి లో బీపీ ఏంట్రా? అదెంత డేంజరో తెలుసా నీకు? బైక్ మీద వెళ్తూ పడిపోవడం అంటే ఎంత ప్రాబ్లమో నీకు అర్థమవుతోందా? అలా పడినప్పుడు నీ తలకి దెబ్బ తగిలితే ఎంత డేంజర్. అమ్మా, ఏం కాలేదు కదమ్మా, ఎందుకు ఇలా బాధపడిపోతున్నావు? ఇదిగో చూడు, ఒంటి మీద ఒక్క స్క్రాచ్ కూడా లేదు. సంతోషించలే, ఏదో గొప్పగా చెప్తున్నావు. సరే గాని నువ్వు అక్కడి నుంచి హాస్పిటల్కి ఎలా వెళ్ళావు? ఎవరో పెద్దాయన నన్ను చూసి హాస్పిటల్కి తీసుకెళ్లాడమ్మా. ఆయనే దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించారు. అవునా? ఎంత మంచి మనసురా.
ఆయన పేరేంటి? ఎక్కడుంటారు? ఆయన అడగలేదమ్మా. ఏ అడిగి తెలుసుకుని ఏం చేస్తారు? వాళ్ళేదో బిజీలో ఉంటే ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు? అదే నక్షత్ర అలా మాట్లాడతావు? ఎదుటివాడి కష్టాన్ని కూడా వీడియో తీసుకుని క్యాష్ చేసుకునే మనుషుల మధ్య మంచితనం, మానవత్వం దీపంలా కనిపించినప్పుడు కృతజ్ఞత చెప్పుకోవడం అనేది కనీస ధర్మం. అమ్మా, నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాను, కానీ పేరు, ఫోన్ నెంబర్ అడగలేదమ్మా. నాకెందుకు అంత ఆలోచన రాలేదు. సరేలే, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. భోంచేద్దు. వేళకి తినకపోతేనే ఈ లో బీపీలు. వెళ్ళు. సరే అమ్మా. మానవత్వంతో నా కొడుకుని సేవ్ చేశారు. మీరెవరో గాని మీకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అవంతి, చల్లగా ఈ బాదం పాలు తాగు. ఇప్పుడు ఎందుకు అత్తయ్యా? ఎండాకాలం కదా, కడుపు చల్లగా ఉంటుంది. తాగు. ఏయ్ మయూరి, రా రా. కూర్చో. నీకు బాదం పాలు తీసుకొస్తానుండు. వద్దత్తయ్యా. వద్దంటావేంటి? నాకిప్పుడు తాగే మూడ్ లేదత్తయ్యా. ఏ, ఇప్పుడు నీ మూడ్కేమైంది? అత్తయ్య, అది చెప్పు. అది అత్తయ్య, మయూరి, నా ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది, చూడు. అత్తయ్య, త్వరగా తాగు. తాగేసి. అత్తయ్య, ఎవరికో బ్లడ్ అవసరమని బ్లడ్ గ్రూప్ నుంచి మెసేజ్ వచ్చింది. అరే కూర్చో. ఎవరికో బ్లడ్ చాలా అర్జెంట్ అంట. అలాంటి మెసేజ్లు రోజుకి ఎవరో ఒకరు ఈ గ్రూప్ లో పెడుతూనే ఉంటారత్తయ్య. లేదు మయూరి, ఇది రేర్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళ కోసం క్రియేట్ చేసిన గ్రూప్. ఇందులో అలాంటి బ్లడ్ గ్రూప్ అవసరం అయితేనే మెసేజ్ వస్తుంది. ఏబీ పాజిటివ్ బ్లడ్ అర్జెంట్ అంట. అది నా గ్రూపే. నేను వెంటనే వెళ్ళి బ్లడ్ ఇచ్చొస్తాను. అత్తయ్య, ఒక్క 5 నిమిషాలు ఆగి. అక్కడెవరికో ప్రాణం మీదకి వచ్చుంటుంది. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకూడదు. నేను బయలుదేరుతాను. వెంటనే వెళ్ళి బ్లడ్ ఇచ్చొస్తాను. అత్తయ్య, నా ప్రేమ విషయం కార్తీక్ ఉన్నప్పుడే చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలనుకున్నా చెప్పడం కుదరలేదు. చెప్తే అత్తయ్య యాక్సెప్ట్ చేస్తుందో లేదో కూడా తెలీదు. అలా అనుకు మయూరి, అత్తయ్య ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కానీ మళ్ళీ ఇంత మంచి మూడ్లో అత్తయ్య ఉంటుందా? ఎందుకుండరు? రాజశేఖర్ సమస్య తీరిపోయాక అత్తయ్య చాలా రిలాక్స్డ్ గా ఉన్నారు. గమనించావా? చూడు, ఖచ్చితంగా అత్తయ్య తిరిగి రాగానే నువ్వు నీ మ్యాటర్ మాట్లాడేసే. ఎన్నిసార్లు అత్తయ్యతో చెప్పాలనుకుంటున్నా ఆ దేవుడే పడనివ్వట్లేదు. ఈసారి ఏం జరుగుతుందో ఏంటో.
ఎదురుగా మనిషి వస్తే కనపడటం లేదా? కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు? నిజంగానే ఆవిడికి కళ్ళు కనిపించవు. కర్ర వదిలేసి వెళ్తున్నావేంటమ్మా? తీసుకో. క్షమించండి, నాకు నిజంగానే కళ్ళు కనిపించవు.